యేసుక్రీస్తు నామములో వందనాలండి. క్రీస్తు యేసే ప్రభు అనే అనుభవాన్ని పొందుట ఇది ఆధ్యాత్మిక జీవితము. ప్రభుయే మన ఆరాధన. మనకి ప్రభు ఈ రోజుల్లో మనుషులు చాలామంది ఆ రోజుల్లో కూడా ఏం చేస్తున్నారంటే మరి మనుషుల్ని ఆరాధిస్తూ ఉండేవారు. ఇంకా ఈ రోజులు మనం చూసుకున్నట్లయితే వస్తువులు కూడా ఆరాధిస్తూ ఉన్నారు. ఏంటంటే టెక్నాలజీని ఆరాధిస్తున్నారు, వస్తువులను ఆరాధిస్తున్నారు. మరి రకరకాల ఆరాధనలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇది మరి దేవుడికి మనుషులను ఆరాధించడమే అసలు ఆత్మదేవునికి ఇష్టం లేదు, మరి మంచిది కాదు దేవుని దృష్టికి. ఇప్పుడు వస్తువులను కూడా ఆరాధిస్తున్నారు. అయితే మన ఆరాధన ఏమై ఉండాలి, ఎవరిదై ఉండాలి, ఎవరిని మనం ఆరాధించాలి, ప్రభువే మన ఆరాధన. అది ఎలాగో ఈ పాఠం ద్వారా మనం చూస్తామండి. మిమ్మల్ని అందరినీ ఈ యొక్క కార్యక్రమానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మన మధ్య అతిథులు ఉంటూ కూడా చాలా సంతోషము. వారిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిద్దాము. నమస్కారం అండి. నమస్తే మేడం. మిమ్మల్ని ఈ యొక్క కార్యక్రమానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మనము ప్రభువే మన ఆరాధన అన్ని ఈ పాఠంలో మనం చర్చించుకొని పోతున్నాం కదండి. ఈ యొక్క పాఠం యొక్క తాలూకా ముఖ్య ఉద్దేశం మా ప్రేక్షకులు తెలియజేస్తారా? ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువుని ఎంతమంది రక్షకునిగా అంగీకరిస్తున్నారో వారందరూ కూడా ఆయన్ను సత్యంతోనూ మరి పూర్ణ ఆత్మతోనూ బలంతోనూ ఆయన్ను, అదేవిధంగా తన కుమారుణ్ణి పరిశుద్ధాత్మ శక్తిని కూడా ఆనందంతో ఆరాధించవలసిన అవసరత మనందరికి కూడా ఉన్నదని ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా చక్కగా వివరించారండి. అయితే ఈ పాఠం దాని యొక్క ముఖ్య తలంపు గురించి మా ప్రేక్షకులకి వినిపిస్తారండి? తప్పకుండానండి. ఈ పాఠం తాలూకు ముఖ్య తలంపు, ఈ పాఠం యొక్క ముఖ్య తలంపు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసాహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. చక్కటి వాక్యం చదివినందుకు చాలా ధన్యవాదాలమ్మా. అయితే ఇందిరా గారు, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఆరాధనకు కేంద్రం ఎవరు? మన ఆరాధన కేంద్రం మన ప్రభువే మేడం. అవునండి. ఆకాశముల కంటే పై ఆకాశంలో ఉన్నవాడే మన ఆరాధనకు యోగ్యుడు, పూజార్హుడు. ఆరాధించే అదృశ్యుడు, అద్వితీయుడు, ఆది సంభూతున్నే మనం ఆరాధించాలి. మనం బైబిల్ వాక్యంలో కూడా చూసుకున్నట్టయితే చక్కని మాటలు ఆయన గురించి వ్రాయబడి ఉన్నాయి. మనకు 95వ కీర్తనలో మంచి మాట వ్రాయబడి ఉంది మేడం. మన ప్రభువు గురించి. మన ప్రభువు మన కేంద్రం కదా. అయితే యెహోవా మహాదేవుడు 3వ వచనంలో చూసినట్లయితే దేవతలందరి పైన మహత్యము గల మహారాజు. అదేవిధంగా భూమి ఆగాధ స్థలంలో ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను, ఆయన మన దేవుడు, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. ఈ మహా గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించవలసిన అవసరత మనకి ఎంతైనా ఉంది. అదేవిధంగా మన కేంద్రము, ఆరాధన కేంద్రము ఈ మహా గొప్ప ప్రభువే. అదేవిధంగా ఇంకో మాట కూడా మనం చూసుకోవచ్చు లేఖన భాగంలో. కీర్తనలు 9 వచనం మనం చూసుకున్నట్లయితే 9:9 నలిగిన వారికి తాను మహాదుర్గమవును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమవును. అవును, ఆయన్ని ఆశ్రయించుటకు ఇదొక మంచి మాట. అదే విధంగా నలిగి ఉన్నటువంటి సమరయ స్త్రీ బావి వద్దకు వచ్చినప్పుడు నిజమైన ఆరాధకుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు ఆమెతో మాట్లాడారు. ఆమెకు తను ప్రత్యక్షపరచుకున్నాడు, తనే మెస్సియా అని. నిజంగా కదండి, ఆమె ఎంతో ఆసక్తి కలిగి పరిగెత్తి ఆ సువార్తను ప్రకటించడానికి మరి అతిశయపడుతుంది. అవును, కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసమే ప్రభు చూస్తున్నాడు. ఆ కుండ అక్కడ పడేసైనా సరే ఆమె వెళ్ళింది, ఆ గ్రామంలో అందరినీ పిలుచుకొని వచ్చింది. సువార్తను మొట్టమొదటిగా అందించినటువంటి ఒక గొప్ప స్త్రీగా మనం చూడొచ్చు. కాబట్టి మరి ఒక ఆరాధన అనేటువంటిది యేసుక్రీస్తు వారే. నిజమైనటువంటి ఆరాధకులు ఎవరు, దాని గురించి వివరిస్తారమ్మా? అవునండి. మనం యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాము. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చిచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అయితే తండ్రికి ఎటువంటి ఆరాధన ఇష్టం? నిజమైన ఆరాధన, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారు ఆయనకు ఇష్టమై ఉన్నారు. అదేవిధంగా మనం యాక్చువల్గా ఆరాధించినట్లయితే మన కన్నిటి ప్రార్థనే కాదు, మన కన్నిటి ఆరాధనను కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయనకి ఇష్టము. మన స్వరాలతో చక్కగా పాడుతుంటే ఆయనకు చాలా ఇష్టము. దేవా దేవా నీ ప్రార్థన
నా జీవితమును మార్చెగా దేవా నీ ప్రార్థన. నాలోని ప్రాణమా నాకున్న గానమా, నాలోని ప్రాణమా నాకున్న గానమా, సంగీత లహరిలో శృతి చేసి పాడనా. ఆ సంగీత లహరిలో శృతి చేసి పాడనా, స్వరములతో నేను కీర్తించెదను, పదములనే నేను స్మరించెదను దేవా. అదే ఈ విధంగా మనం ఆయనని స్వరాలతో మన పదాలతో ఆరాధించవలను. ఆయన మన కన్నీటి ప్రార్థనే కాదు, మరి ఒకసారి కన్నీటి ఆరాధనను కూడా ఆయనను చూస్తున్నాడు. మన పరలోకంలో కూడా ఉంటుంది కదా మనకి, అక్కడికి వెళ్ళాక మనం ఆరాధించటము స్తుతించటం మన పని అవుతుంది. అవునండి, చాలా చక్కగా వివరించారండి, చాలా ధన్యవాదాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన ఆరాధనకు ఫలితాలేంటి? మన ఆరాధనకు ఫలితాలు ఏంటంటే, మనం బైబిల్ వాక్యంలో చాలా వచనాలు ఉన్నాయి మేడం. ఆరాధించిన తర్వాత మనం ఎలా మరి పొందుకుంటాము అనే విషయాలు మనం చూసుకున్నట్లయితే, ఆయన చేసినటువంటి సేవ ఏ విధంగా ఉంది, మరి ఆయన మనకు చూపించినటువంటి మాదిరి ఎట్లా ఉంది, ఆయన చూపించినటువంటి దృష్టాంతం ఏ విధంగా ఉన్నాయని బైబిల్లో మనం చూసుకున్నట్లయితే చాలా వచనాలు ఉంటాయి. యోహాను 13:1-7 వరకు శిష్యుల పాదాలు కడుగుతాడు కదా, అది ఆయన చేసింది. ఫస్ట్ ఏం చేస్తాడు, యోహాను 2:1-10లో కానా ఊరిలో మరియాతో వెళ్ళినప్పుడు అక్కడ మరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు ద్రాక్షారసంను మరి 6 రాతి బాణాలలో నింపుతాడు కదా, అది ఫస్ట్ సూచక్రియ అంటది. అదొక ఆయన చేసినటువంటి మహా అద్భుత కార్యము. అదేవిధంగా మార్కు 1:32-34 చూసుకున్నట్లయితే దయ్యాలను వెళ్ళగొడతాడు అక్కడ. గలిలయ సముద్రము అవతల మరి దయ్యాలన్నీ పారిపోనట్లుగా చేస్తాడు. అదేవిధంగా మరి లూకా 9:12-15 చూసుకున్నట్టయితే 5 రొట్టెలు 2 చేపలు ఆకాశం వైపు ఎత్తి మరి ఆయన ప్రార్థించి 5,000 మందికి పంచగా ఇంకా 12 గంపలు మిగిలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. పురుషులు 5,000 మంది, స్త్రీలు ఇంకా ఎంతమంది ఉన్నారో, ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి సేవా రూపంలో మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా స్త్రీల గురించి చూసుకున్నట్లయితే మనకు అనేక మంది మరి ఈ సేవలో పొందిన వారుగా ఉన్నారు. అబిగయల్ కానీ, ఇంకా నయోమి కానీ, సలోమి కానీ, మనం శారమ్మని కూడా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన మాటలు విని వాళ్ళకి కొన్నిసార్లు వ్యతిరేకించినప్పటికీ మానవులుగా పుట్టి ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు వాళ్ళు బలహీన పడ్డప్పటికీ కూడా మళ్ళీ ప్రభువును తెలుసుకొని వారిని వెంబడించినట్లుగా మనం విరామం తీసుకుందామండి. చాలా చక్కగా వివరిస్తున్నారు. విరామం తర్వాత మరలా కలుసుకుందాము. చూస్తూనే ఉండండి. విరామం తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. తిరిగి స్వాగతం. జెన్నిఫర్ గారు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని ఎందుచేత ఆరాధించవలెను? ఆయన సింహాసనాసీనుడు, స్తుతికి పాత్రుడు, ఆరాధనకి యోగ్యుడు, రక్షకుడు, జీవాధిపతి. సో మనం ఆయనని ఆరాధించకూడదు అన్న రీజన్ లేదు, కానీ మనం ఆరాధించడానికి 1000 రీజన్స్ ఉన్నాయి. అదేవిధంగా మనం ఇక్కడ దావీదుని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఆయన ఎక్కడుండేవాడు? గొర్రెల కాపరి అంటే గొర్రెల కాపరి నుండి ఆయనని రాజుగా హెచ్చించాడు. ఆయనని ఏ విధంగా హెచ్చించాడు అసలు ఆరాధిస్తే అన్నది మనం ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సిందిగా ఉంది. అయితే ఆయన ప్రతిదినము కూడా మనం ఆయనని ఆరాధిస్తూ ఉండాలి, ఆయన ఘనపరుస్తూ ఉండాలి. ఆయన మనకి జీవాన్ని ఇస్తున్నాడు, ఆయన జీవాధిపతి కాబట్టి మనం ఆయనకి ఎన్ని విధాలుగా స్తుతి అర్పణలు చేసినా, ఎంత స్తుతి అర్పణలు చేసినా సరిపోదు, మన జీవితకాలం ఎల్లా ఆయనకి సరిపోదు. అందుకని మనం ఆయన్ని ఆరాధించవలను. అవునండి. వేరే విధంగా చూసుకున్నట్లయితే కొంతమంది సృష్టిని ఆరాధించే వాళ్ళుగా ఉన్నారు. అంటే ఇక్కడ దేవుణ్ణి మనం ఆరాధించాలి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 8-11లో మనం ఎందుకు ఆయన ఆరాధించాలి అని రాయబడి ఉన్నది. ఇంకా మనం చూసుకున్నట్లయితే యోహాను ఇవన్నీ విషయాలు తెలియజేస్తున్నప్పుడు కూడా మరి ప్రకటికుడైనటువంటి యోహాను ఉన్నాడు కదండి. మరి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో ఆయన సాగిలపడినప్పుడు, వద్దు సుమి, నాకు మీరు సాగిలపడద్దు, దేవునికే నీవు నమస్కారం చేయము. దేవుణ్ణి ఆరాధించాలి కానీ ఒక దేవదూతలను కాదు, మరి సృష్టిని కాదు, మనుషుల్ని కాదు.
ఎవరిని ఆరాధించాలి అంటే ఆరాధనకు యోగ్యుడు కేంద్రము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే, మరి ఎవరు కాదు కదా. అవునండి. దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా. అంతే కదా. ఆయన ప్రేమకు, ఆయన జాలికి, ఆయన కరుణకి, ఆయన కృపకి మనం ఎన్ని వేళ ఆరాధించినా మనకు సరిపోదు. అవును. అదేవిధంగా దావీదు కూడా అన్ని వేళలా ఆయన దేవుణ్ణి స్తుతించి ఆరాధించాడు కాబట్టి దేవుణ్ణి అంత రాజుగా హెచ్చించాడు ఆయన్ని. అవునండి. ఆయన గొర్రెలు కాచుకుంటూ కూడా మరి సితారా వాయించుచు దేవుని స్తుతించుచు పాటలు పాడుతూ ఆయన్ని ఘనపరిచాడు. సీతారతోను తంబూరతోను సీతారతోను దావీదులాగా నాట్యముతోను దావీదులాగా నాట్యముతోను ఆయన్ని సంతోషంగా మనం స్తుతించాలి, ఆరాధించాలి. తంబూరతోను, వాయిద్యాలతోను, సితారతోను, ఇప్పుడు మనకు వచ్చిన వివిధ రకమైన వాయిద్యాలతోనూ ఆయనని మనం స్తుతించాలి. అవునండి. చాలా చక్కగా పాడి మరి స్తుతించు దేవుణ్ణి నిజంగా ఆరాధన ఇక్కడ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమ్మా మరి సబ్బాతు మరియు ఆరాధన గురించి వివరణ ఇస్తారా? తప్పకుండా మేడం. సబ్బాతు ఆరాధన మనకు ఆది కాలంలోనే మరి ఏదేని తోటలోనే స్టార్ట్ అయిపోయింది, అంటే ప్రారంభించాడు దేవుడు ఆదం అవ్వలతోటే. అయితే మనకు వాక్య లేఖన భాగంలో కూడా విశ్రాంతి దినం గురించి చాలా చక్కగా వ్రాయబడి ఉంది. ఇది ఎంతో ప్రాముఖ్యమైన అంశాలు, ఎందుకంటే మనము తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి విశ్రాంతి దినం గురించి. మనకు ఆది కాండము 2:1-3 వరకు మనం చూసుకున్నట్టయితే 2వ అధ్యాయము, అదేవిధంగా 1-3 చూసుకున్నట్టయితే విశ్రాంతి దినం ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ ఏంటంటే దేవుడు తాను చేసిన తన పని 7వ దినములో సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. అంటే ఆయన పని ఫస్ట్ నుంచి కూడా 7వ దినంలోగా ఆయన సంపూర్తి చేసిండు. 6 రోజులు చేసిన తర్వాత 7వ దినమున మరి విశ్రమించినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా మనకు లేవి కాండము 23వ అధ్యాయము 4-44 వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా విశ్రాంతి దిన గురించి ఉంది, విశ్రాంతి దిన ప్రాముఖ్యత గురించి ఉంది, ఏ విధంగా ఆరాధించాలి ఆయనని ఉందన్నమాట. ఒక మాట చదువుకుందాం. 6 దినములు పనిచేయవలను, వారం 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అదేవిధంగా అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు, మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. కాబట్టి విశ్రాంతి దినముకు ప్రభువే ఆరాధికుడై ఉన్నాడు. కాబట్టి ఆ విశ్రాంతి దినమును మనము నిష్టగా పాటిస్తూ ఆయన పూజించాల్సిన వారమై ఉన్నాము, ఆయన్ను ఆరాధించవలసిన వారమై ఉన్నాము. అదేవిధంగా నిర్గమకాండము 1 నుంచి మనం దాంట్లో కూడా చూసుకున్నట్టయితే విశ్రాంతి దిన ప్రాముఖ్యత, ఆయన ఏ విధంగా ఆరాధించాలని మనకు రాయబడి ఉన్నది. మనం చూసుకుందాం, ఒక మాటలో చూసుకుందాం. అయితే ఈ విశ్రాంతి దినాన మరి ఆది కాండంలో దేవుడు మూడు విషయాలు చేస్తున్నారు. ఆయన ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు, విశ్రమించాడు. జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. 3 ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు, విశ్రమించాడు. అవును. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. అదేవిధంగా 6 దినంలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోనున్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినంను ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాడు. 4వ ఆజ్ఞ. అవును. మరి నిర్గమకాండ 20వ అధ్యాయంలో 8-11 వచ్చి ఇది విశ్రాంతి దిన ప్రాముఖ్యతనే తెలియజేస్తుంది. అవునండి. కాబట్టి ఆ రోజు మనం ఆయన్ను ఆరాధించాలి, ముందుగానే మనం సిద్ధపడాలి. దానికోసం ప్రిపరేషన్ డే కూడా మనకి ఇచ్చాడు. కాబట్టి అవును, ఎలా సిద్ధపడాలి అని, ఎలా సిద్ధపడాలి, మనం ఏం తీసుకోవాలి, ఏ విధంగా ఆయన్ను ఆరాధించుటకు మనం ప్రిపేర్ అవ్వాలి. 6 దినాలు అయితే ఇచ్చాడు మన పనులన్నీ చేసుకోవడానికి. ఆ ఒక్క దినం
దేవుడు మనతో గడపాలని ఆయన కోరుతున్నాడు. ఆశపడుతున్నాడు. మన కన్న తండ్రి, మన సృష్టికర్త అవును. మనతో గడపాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కుటుంబములుగా మనం అందరం కలిసి ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. అవును. సదాకాలం దేవుడితో ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అవును. కాబట్టి అయితే మనం ఇంత చక్కటి విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఒక చిన్న విరామం తీసుకుందామండి. విరామం తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. చూస్తున్నారు కదండి, మరి ఎంత చక్కటి విషయం అండి విశ్రాంతి దినం గురించి. మరి ఆ విశ్రాంతి దినం అనేది చాలా ప్రాముఖ్యము. మన యొక్క విశ్రాంతి లేకపోవడం వల్ల అనేక మంది కూడానండి ఏమవుతున్నారంటే నశించిపోతున్నారు. విశ్రాంతి అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చిన బహుమానం. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ యొక్క మరి కొద్ది మరి విరామం తర్వాత మరలా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. తిరిగి స్వాగతం. జెనిఫర్ గారు, ఇక్కడ చూసుకున్నట్లయితే నిజమైన ఆరాధన ఉద్దేశించి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాలయంని ఏ విధంగా శుభ్రపరిచారు? అవునండి, మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఆరాధన స్థలము పరిశుద్ధమైనది. మనం యోహాను 2వ అధ్యాయం 13 నుండి 16 వచనంలో చూసుకున్నట్లయితే, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుంట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తొలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో, వీటిని ఇక్కడి నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడదని చెప్పాను. అయితే ఆయన ఆరాధించు స్థలం అంటే దేవాలయము మనం చాలా శుభ్రంగా ఉంచాలి. ఆయనకి అశుభ్రత నచ్చదు. మనం ఇది ఈ సంఘటనలో మనం తెలుసుకోవచ్చు. వ్యాపారం కానీ అదేవిధంగా మనం కొన్ని చర్చెస్లలో చూసుకుంటాం, ఎక్కడ పడితే అక్కడ దుమ్ము ఉంటుంది, సరిగ్గా క్లీన్ చేయరు. అది దేవునికి ఇష్టం లేదు. ఆయన దేవాలయాన్ని మనం ఎంత శుభ్రంగా ఉంచాలి. అదేవిధంగా మనం ఇక్కడ గుడారపు సేవలో మనం చూసుకున్నప్పుడు ప్రధాన యాజకుడు శుభ్రంగా అంటే ఆ ఒక్క దినంన, సంవత్సరానికి ఒక్క దినము బలి అర్పణ రోజున ఆయన శుభ్రంగా స్నానం చేసి ఆయన శుభ్రమైన బట్టలు వేసుకొని ఆయన కడుక్కొని 10 దినాల నుంచే శుభ్రం చేస్తూ వస్తూ ఉంటారు. అవునండి, అంత డెడికేషన్ అప్పుడు వాళ్ళది. మనకి ఇప్పుడు ఆ డెడికేషన్ ఉందా? ఇప్పుడైతే ఇంకా ఘోరమైన పరిస్థితికి వస్తున్నాము. చర్చెస్ అన్నీ మూయబడుతున్నాయి. ఆ చర్చెస్లో దుమ్ములు, ధూళి, అంత పక్షులు, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే మన నిర్లక్ష్యం వలన, మన అశ్రద్ధ వలన ఇవన్నీ ఇలా జరుగుతున్నాయని, దేవుడికి అది ఇష్టమైనది కాదు అని చెప్పి ఆయన వెళ్ళగొట్టేస్తాడు. మీరు ఎవరిక్కడ నా తండ్రి ఆలయంను ఇలా మీరు వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారం చేయకూడదు, అక్కడ మనం శుభ్రంగా ఉంచుకోవాలి అని. నా తండ్రి ఇల్లు ప్రార్థన ఇల్లు. అవునండి, ప్రార్థన చేసుకోవడానికి ఇక్కడ, అంతేగాని వ్యాపారాలు చేయడానికి కాదు. ఆయన తండ్రి అంటే ఈ లోకానికి అధిపతి కదండి. మనం మరి ఇప్పుడు సపోజ్ మన ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఏదైనా రాజకీయ నాయకులు కానీ, కలెక్టర్స్ కానీ, సీఎం అఫీషియల్స్ ఇది క్యాబినెట్స్ ఎలా ఉంటాయండి, ఎంత నీట్గా ఉంటాయి. అంటే వాళ్ళకి ఈ లోకంలో రాజకీయ నాయకులు అన్నప్పుడు వాళ్ళకి అంత నీట్గా ఉన్నప్పుడు మన చర్చెస్లో ఎలా ఉంచుకోవాలి ఒకసారి ఆలోచిస్తాం. అవునండి, ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మనం చర్చెస్ కూడా ఇప్పుడు మూయబడుతున్నాయి. ఆ చర్చెస్ కూడా మూతబడకుండా ఉండునట్లు మనం ప్రార్థన చేయాలి. మనం అదేవిధంగా గట్టిగా మనల్ని సమర్పించుకొని సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వెరీ గుడ్ అమ్మా, ప్రైజ్ గాడ్. అయితే మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందిర గారు, మరి విశ్రాంతి దినాన్ని పాటించినటువంటి స్త్రీల గురించి వివరిస్తారా? చాలామంది విశ్రాంతి దినం గురించి పాటించిన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం మేడం. కానీ ఇప్పుడు ఈ సమయం అంది ఒకరి గురించి మనం తెలుసుకుందాం. ఆమె లూదియా మరి మనకు అపోస్తల కార్యము 16వ అధ్యాయంలో ఆమె గురించి వ్రాయబడుతుంది. అయితే పౌలు అక్కడ పరిచర్య చేస్తున్న సమయంలో ఆమె అతని యొద్దకు వచ్చి నదీ తీరంలో వాళ్ళందరూ కూడుకొని ఉండుటలో ఆ స్త్రీ కూడా పాలుభాగస్తురాలై అక్కడ వాక్యం విన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. ఆమె లూదియా అన్న మాటకు మరి అర్థం ఏంటి అంటే దివిటి అని, అంటే ఆమె వెలిగించింది అని. ఆసియా ఖండపు వెలుగు
అని కూడా ఆమెకు మంచి పేరు ఉంది కదా. అయితే ఇంగ్లీష్లో ఆమెకు లిడియా అంటారు. అయితే ఆమెలో మనం కొన్ని మాటలు చూసుకున్నట్లయితే ఆమె ఫస్ట్ వ్యాపారవేత్తగా ఉంటుంది. ఊదారంగం మనం ఇక్కడ వాక్యంలో కూడా చూసుకోవచ్చు, ఆమె గురించి వ్రాయబడింది. మనకు 16వ అధ్యాయం 13, 11, 12లో కూడా మనం చూసుకోవచ్చు. అయితే విశ్రాంతి దినము గవిని దాటి నదీ తీరంలో ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లుదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె అక్కడ ఉన్నట్టు వాళ్ళతో మరి ఆమె ఏకీభవిస్తున్నట్లు మనం చూస్తున్నాము. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరచను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యమించని. ఇంకా ముందు కూడా ఆమె బ్యాప్తిజం తీసుకుంది, అదేవిధంగా విశ్వాసం కలిగింది, అదేవిధంగా వారి ఇంటి వారిని అందరినీ కూడా రక్షణ మార్గంలోకి నడిపించిన స్త్రీగా మనం చూసుకుంటున్నాం. ఏంటంటే ఆమె ఫస్ట్ వ్యాపారవేత్తగా ఉండి వారి ఆ రంగును అమ్మిన డబ్బులతో మరి సువార్తకు హెల్ప్ చేసినట్టుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా దైవభక్తి కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాము. అదేవిధంగా వినుట కూడా చాలా ఇంపార్టెంట్. ఆమె పౌలు గారు చెప్పిన మాటలన్నిటిని కూడా శ్రద్ధగా ఆలకిస్తుంది, ప్రభు మాటలను వింటుంది. అదేవిధంగా విశ్రాంతి దినమును గౌరవించింది ఆమె. బైబిల్లో వ్రాయబడి ఉంది ఆమె గురించి. విశ్రాంతి దినము ఆమె ఆచరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి దీవెనకరంగా అనేకులకు ఆమె దీవెనకరంగా మారింది. అదేవిధంగా ఆమె హృదయము దేవుడు తెరిచాడు అనే మాట కూడా మనము ఇక్కడ చూడొచ్చు. ప్రభు ఆమె హృదయమును తెరచును గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఎంత చక్కని మాట ఆమె గురించి వ్రాయబడి ఉంది కదా. ఎంత గొప్ప ధన్యత ఆమెకు దేవుడు ఇచ్చాడు, ఆమెను ఎన్నుకున్నాడు అసలు అక్కడ. అందుకనే కొందరు స్త్రీలు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. ఆమె విశ్వాసపు అడుగుల్ని ముందుకు వేసినట్టుగా మనం చూస్తున్నాము. ఆమె గురించి దేవుడు ఇక్కడ రాసి ఉంచాడంటే ఆమెకు లభించినటువంటి గొప్ప ధన్యత కాబట్టి ఆమె గురించి మనం చెప్పుకోవచ్చు. అవునండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పేతురు, యోహానులు వాళ్ళు ఎలాగా కలిసి ఆరాధించారు. దేవుణ్ణి ఆరాధించటంలో నిజంగా ఆ రోజుల్లో వాళ్ళందరూ కలిసి కట్టుగా దేవుణ్ణి ఆరాధించారు. మరి అంతేకాకుండా ఆదిమ క్రైస్తవుల ఆరాధన బట్టి వారు సంతోష ఆనందాలతో దేవుని గూర్చినటువంటి సాక్ష్యాన్ని ఇతరులతో వాళ్ళు పంచుకునేటువంటి వారు. విశ్వాసంతోనూ ప్రేమతోనూ ఒకరినొకరు కూడా వాళ్ళు ధైర్యపరుచుకున్నారు. ఇలాంటి అనుభవాన్ని మనం కూడా పొందవలసిన వారంగా ఉన్నామండి. ఇక్కడ యేసు యొక్క మరణంలో ఉన్నటువంటి అంతర్భావం కూడా వ్యక్తిగతంగా మనం ఆలోచిస్తే మనం కూడా వ్యక్తిగతంగా నిజమైన ఆరాధన చేసుకున్నట్లయితే మనం అభివృద్ధి చెందుతామండి. వ్యక్తిగతమైనటువంటి ఆరాధన చేయాలి. ఇప్పుడు మనం ప్రతిదినం కూడానండి ఆరాధన చేస్తున్నప్పుడు తప్పకుండా మన రక్షింపబడిన జనాంగానికి మహా గౌరవప్రదంగా ఉంటుంది. మనము ఇక్కడే కాదండి, మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా మనం దేవుణ్ణి ఆరాధిస్తాము. మనకి యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది, ప్రభువును ఆ గొర్రెపిల్లను ఆరాధించటంలో రక్షింపబడిన వారు ఆనందోత్సాహాలతో మోకరిస్తారు. కాబట్టి అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ ఆరాధన అనేటువంటిది దేవుణ్ణి ఎల్లప్పుడూ జరిగేటువంటిది. దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది ఎల్లప్పుడూ జరిగేది, ప్రతిదినము కూడాను, పరలోక రాజ్యంలో చేరిన తర్వాత కూడా. కాబట్టి అట్టి ఆరాధన మనం కలిగి ఉండాలని, నిజమైన ఆరాధన కలిగి ఉన్నట్లుగా మా ప్రేక్షకుల గురించి ప్రార్థిస్తారా? తప్పకుండా. పరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన దేవ, మీ పాదములకు వందనాలు తండ్రి. అవును తండ్రి, ఇంత మట్టుకు మేము నేర్చుకున్న అంశాలు మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి. ఆ విషయాలను మేము మా జీవితకాలం అంతే జ్ఞాపకం ఉంచుకొని వాటి ప్రకారం నిజ విశ్వాసంతో ముందుకెళ్ళుటకు సహాయం చేయండి. నిజంగా ప్రవ్వా, మిమ్మల్ని ఆరాధించి భక్తులు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. వారందరిపై మీకు అనుదృష్టి సారించి కరుణా కటాక్షములు కుమ్మరించి మమ్మల్ని అందరినీ మీ యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా చేయనట్లు మా అందరిపై మీ కృపాక్షేమాలు కుమ్మరించవలసిందిగా క్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ అండి. చక్కటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు వందనాలండి. వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు అనేక దీవెనలు పొంది ఉన్నారని నమ్ముతున్నాము. అయితే మరొక కార్యక్రమంలో మరికొన్ని విషయాలతో మేము ముందుంటాము. అంతవరకు సెలవు. మీ అందరికీ ధన్యవాదాలు.